వెల్కమ్ టు సన్ రైజ్. మీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, సామాజిక కార్యకర్త. 2021 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన హైదరాబాద్ నుండి శ్రీశైలం బయలుదేరి వెళ్ళాం. గతంలో చాలా సందర్భాల్లో గోయా గుంటూరు వినుకొండ మీదకి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఎప్పుడు కూడా శ్రీశైలం ప్రయాణం చేయలేదు. చాలామంది మిత్రులు అన్నారు, ఆ రూట్ చాలా బాగుంటుందండి, ఒకసారి వెళ్ళి చూడండి అని. అది మనసులో ఉండి మా వాళ్ళందరూ వెళ్దామంటే దానికి అంగీకరించి బయలుదేరాం. చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం అండి, చాలా బాగా జరిగింది. కానీ మా వాహన చాలకుడికి మాత్రం రూట్ తెలుసండి అన్నాడు. తీరా అతనికి ఆ రూట్ తెలియదు. మధ్యలో మమ్మల్ని ఒక 100 కిలోమీటర్లు సుమారు వేరే రూట్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక స్థానిక అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఆఫ్ చేసి అడిగాం మాకున్న డౌట్. ఆయన పుణ్యం కట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కానీ అదే రూట్లో కంటిన్యూ అయితే తిరిగి హైదరాబాద్ చేరుకుందాం. తిరిగి మళ్ళీ మెయిన్ రూట్లోకి రావటం, 4:30 ప్రాంతానికి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి చేరుకున్నాం. మధ్యలో అడవిలో ప్రయాణం చాలా ఆహ్లాదంగా, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా సరదాగా జరిగింది. వాతావరణం చాలా 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 బాగుంది. చిరుజల్లు పడుతూ అక్కడక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల ప్రయాణం చాలా చక్కగా జరిగింది. ప్రాజెక్ట్ దగ్గర దిగాం. ఆ దృశ్యాలు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. మేము వెళ్ళే టైంకి డ్యామ్ గేట్లు మూసేశారు. గేట్లు తెరిచి ఉండి వాటర్ బయటకు వదిలితే మాత్రం ఆ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉండును, చూడాలబ్బా అది. కానీ మాకు చూసేటువంటి అవకాశం దొరకలేదు. మరొకసారి ఎప్పుడైనా అవకాశం వస్తే చూసే ప్రయత్నం చేయాలనే మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం టౌన్లోకి ప్రవేశించాం. ప్రవేశించిన తర్వాత రూమ్స్ తీసుకుని రాత్రి అక్కడ స్టే చేసి మొన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం. దారిలో దృశ్యాలు మాత్రం మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇచ్చినాయి. ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. వర్షాకాలం ఏమో చాలా అద్భుతంగా ఉందండి. ఆ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని చెప్పాలి.